ఇక డీటెయిల్స్లోకి వెళితే రైతు శ్రేయస్సు ధ్యేయంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం గీసుకొండ మండలం కోనాయమాకుల రైతు వేదిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలు వస్తాయి, తొందరలోనే మళ్ళీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే ఆయన మాట విలువ ఎట్లుంటుంది అని అంటే రాజ్భవన్ నుండి బయటికి వచ్చినప్పుడు పత్రికా విలేకరుల నుండి తొందరలో కారెక్తున్నావు అని అంటే నేను ఒక అబ్బకు పుట్టినా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి యొక్క మాటకు ఏమన్నా విలువ ఉంటుందా అని చెప్పి అడుగుతాను. నిజం ఉంటుందా అని ఆలోచించాలి ప్రజలు. అని నెల రోజులకే కారెక్కిన వ్యక్తి తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను తప్పుదారి పట్టేయాలనే ప్రయత్నం, కుట్ర, దుర్మార్గమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ఇప్పటికైనా దయాకర్రావు గారు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానేయాలి. అంతెందుకు పెద్దలతోటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే ఒక నాయకుడి దళిత బంధువుకు సంబంధించి విపరీతమైన ఒత్తిడి వస్తుంది అంటే అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల మనకు ఇబ్బంది వస్తుంది అంటే అప్లికేషన్లు తీసుకుపోయా ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఇచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి మాట్లాడిన వ్యక్తి మర్చిపోయినట్టున్నది. అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే అవి తీసుకోండి, అవన్నీ చెత్తపుట్లో పోయేటి, వచ్చేది లేదు సచ్చేది లేదు అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి. జమిలీ ఎన్నికలు వస్తాయట అంటే పార్లమెంట్ అసెంబ్లీ కలిపి జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి మాట్లాడుతుండే అంటే ఇంకా బుద్ధి రాలేదు. ఇంకా ప్రజలను మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు. మొన్న పార్లమెంట్ ఎట్లయితే గుండు సున్నా అయిందో రేపు 28లో వస్తాయి. మళ్ళీ అదే 28లో నవంబర్లోనే వస్తాయి. సంపూర్ణంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ ప్రభుత్వము మళ్ళీ 2028 నవంబర్లో వచ్చే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఎన్నికలలో ఇప్పుడు వచ్చిన దానికన్నా మంచి మెజార్టీతో గెలవడమే కాకుండా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడమే కాకుండా బీఆర్ఎస్కు ఈవెన్ వాళ్ళ చంద్రశేఖరరావు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ కూడా డిపాజిట్ కూడా తక్కువ తుడిసిపెట్టకపోతుంది ఈ పార్టీ అనేది. చెప్పి 2017లో వాగ్దానం చేసి కూడా రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ₹1 కూడా చెల్లించలేదు. సబ్సిడీలు ఎత్తేసింది ఆ ప్రభుత్వం. సబ్సిడీలు ఎత్తేసిన దుర్మార్గమైన ప్రభుత్వము గత ప్రభుత్వం. రుణమాఫీ చేయలేదు సక్రమంగా, వడ్డీలకే జరపలేదు. వాళ్ళు ఇచ్చినాయి. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. సబ్సిడీలు ఎత్తేసిండు. వివిధ కారణాలతోటి పంటలు నష్టపోతే పంటలకు నష్టపరిహారం చెల్లించలేదు. ఉచిత ఎరువులు ఇస్తాడు, ఉచిత ఎరువులు ఇవ్వలేదు. అలాంటి దుర్మార్గమైన నాయకత్వం ఇవాళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. మాకు నిన్న దయాకర్రావు గారు మాట్లాడుతూ